తలుపులు ముయించావుగా, దైవం కళ్ళు ముయించలేవు. తలదాచుకోమని చోటిచ్చి ఆ పిల్లలు తిరగడతావా? చేస్తున్న పాపాలకు అనుభవిస్తావు. అన్నవు కదా అని చెప్తున్నా. ఇప్పటికైనా చెడ్డ పనులు మాని మంచిగా నడుచుకో. మంచితనం ఎవరో కావాలి, మగతనం కావాలి కానీ వస్తా. ఏమయ్యా వెళ్దామా? మనతో వచ్చిన సింగిల్ మనుషులు ఎవరు కనిపించడం లేదే. అయ్యా తుపాకి ఏది ఏమైంది? డబ్బు కూడా లేదే. డబ్బు పోయిందా? నేను అనుకుంటూనే ఉన్నా. నిలువు దోపిడి, నిలువు దోపిడి. దూరమైరా లే రారా, నడవరా బాబు. అయ్యో ఇదిగో నీ రాణి. కాదు అయితే నువ్వెవరు? నేను పద్మిని. పద్మిని? పద్మిని, నేను దివాకర్ని. మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. నువ్వు మా ఇంటి ముందు పడిపోయావు. నీ వీపు మీద గాయమైంది కదూ? దివాకర్! పద్మిని! పద్మిని నా నేస్తం. కలిసి చదువుకున్నావు. అవును, నువ్వు ఈ అడవికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నాన్నగారు ఏనుగు దంచాల కోసం ఇక్కడ ఎవరన్నా పలుచుకోవడానికి వచ్చారు. ఎందుకన్నా? అవును, ఆ దుర్మార్గుల్లో. నాన్నగారు ఎక్కడా? దంతాల కోసం వెళ్ళారు. రాణి మళ్ళీ సాయం ఉంటారన్న ధైర్యంతో నేను గుడిలోనే ఉండిపోయాను. రాణి నీకు తెలుసా? తెలుసు. చాలా మంచిది. మంచిది కాబట్టి భగవంతుడు మోసం చేశారు. ఆవిడకి పెళ్లి కావాల్సింది. కానీ కానీ పెళ్లి చేసుకోవాల్సిన వాడు పురివాట పడ్డాడు. పెళ్లి రోజు ఆ సింగన్న అతన్ని నమ్మించి మోసగించి నట్టేటిలో తోయించాడు. కానీ ఆ దేవుడికి, దేవుడు లాంటి ఇతనికి దారి కలిగి నన్ను గట్టెక్కించాడు. అయితే మీరు? అవును, నేనే ఆ కన్నయ్య. సార్ బాబు వస్తున్నాడా? వెనకాల వస్తున్నాడు. బాబు త్వరగా అబ్బా. సార్ నేను ఇంకొక కడుపు కూడా నడవలేను. దాహం దాహం కర్మ. థ్యాంక్ యూ మంచి, థ్యాంక్ యూ. ఎంత చెడ్డా నేను నొరలు, మీ వానలకు వారసులు. ఇంకో 2 పళ్ళు రాల్చు. నీలాంటి వాళ్ళు ఇంకో 2 కాదు, నాలాంటి వాళ్ళు ఇంకో 2 ఇంకో 2 పళ్ళు రాల్చు. చూసావా దిగ్గి, మాటలు రాని కోతిలయ్య. ఊళ్ళో దారి చెప్పండి రా అంటే మాటలు వచ్చిన మనుషులే వినిపించుకోరు. అందుకే రే మనుషుల కన్నా జంతువులు నయం. చాలా కరెక్ట్. రే బాబు త్వరగా. బాబు నీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, తొందరగా రారా. పద్మిని, ఇదే దేవుడు. పద్మిని, నాకు తల్లి, తండ్రి, తాత అంతా భీముడే. నీకెప్పుడు సాయం కావాలన్నా ప్రియమా అని పిలుపు వస్తుంది. రాపోదాం. మళ్ళీ స్వామి, పద్మిని ఏమైందో నాకు భయంగా ఉంది. వాళ్ళ నాన్న ఇచ్చి అడిగితే ఏమి చెప్తా? నువ్వేం దిగులు పడకు. పద్మిని ఎక్కడన్నా వెతికిస్తాను.
నేనే వెతుకుతాను. మా అన్న అయ్య పరువు చెడగొడితే నేనైనా దాన్ని నిలపాలిగా.